మొత్తానికి ఏదైతే మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి అత్యధిక ఏదైతే సుమారు దాదాపు 70 కోట్ల మేర బోనస్ ఇవ్వాల్సి ఉందని చెప్పేసి కొంత సమాచారం ఉంది. అది వాస్తవం అసలు? ఎస్, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి 67 కోట్లు ఇప్పటికీ ప్రభుత్వం బాకీ పడ్డటువంటి పరిస్థితి. బోనస్ సంబంధించి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రైతాంగం 30,253 మంది రైతులకు సంబంధించి 67 కోట్ల 8 లక్షల రూపాయలు అక్కడ రైతాంగానికి ఇప్పటికీ బోనస్ రూపంలో ప్రభుత్వం బాకీ పడి ఉన్నటువంటి సందర్భం. ఎందుకంటే ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా అంటే పూర్తిగా గిరిజన ప్రాంతంగా ఉండేటువంటి పరిస్థితి. గిరిజన రైతులు అధికంగా ఉండే అటువంటి ఆ ప్రాంతంలో గిరిజన రైతాంగాన్ని అంతా కూడా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక ములుగు జిల్లా కూడా పూర్తిగా గిరిజన ప్రాంతంగా ఉండేటువంటి సందర్భం. అక్కడ కూడా రైతాంగానికి సంబంధించి 5,772 మంది రైతులకు సంబంధించి 17 కోట్ల 98 లక్షల రూపాయలు ఇప్పటికీ బాకీ పడ్డటువంటి సందర్భం. హన్మకొండ జిల్లా మనం చూసినట్టయితే 7,472 మంది రైతులకు సంబంధించి 14.9 కోట్లు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి బోనస్ రూపంలో బాకీ పడి ఉన్నటువంటి సందర్భం. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కూడా మనం చూసినట్టయితే 115 కోట్లు, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున బాకీ పడి ఉంది. 115 కోట్ల రూపాయలు 4,500 మంది రైతాంగానికి సంబంధించి ఇప్పటికీ బోనస్ డబ్బులను బాకీ పడ్డటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. వానాకాలం సీజన్కి సంబంధించిన బోనస్ విషయంలో ఏదైతే రైతులకు నమ్మకం లేదు, పూర్తిగా ఏదైతే కొనుగోళ్ళు వాటి ద్వారా పండించినటువంటి పంట కొంత నష్టం జరిగినప్పటికీ ఆ పెట్టుబడి డబ్బులైనా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తిగా రైతు బంధు, రైతు భరోసాగా చేస్తామని చెప్పి వాళ్ళ రైతాంగాన్ని అనే 2-3 సీజన్లు మోసం చేసినటువంటి పరిస్థితి. మొన్న వేసినటువంటి రైతు భరోసా కూడా అందరి రైతులకు రానటువంటి పరిస్థితి. పూర్తిగా రైతాంగానికి సంబంధించి రైతు డిక్లరేషన్ అనే సభ ద్వారా ఇక్కడే వరంగల్ వేదికగానే రైతులను మోసం చేసేటువంటి కార్యక్రమానికి వరంగల్ అంకురార్పణ చేశారు. వరంగల్లోనే అంకురార్పణ చేసి అనేక విషయాలకు సంబంధించి అనేక అంశాలకు సంబంధించి హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతాంగాన్ని పూర్తిగా విస్మరించింది, రైతాంగాన్ని మోసం చేసిందని మనం చెప్పాల్సి ఉంటుంది. మోంతా తుఫాను ప్రభావం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తీవ్రమైనటువంటి ప్రభావం చూపింది. 44-45 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదైందంటే రైతాంగం ఎంత నష్టపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. వరంగల్, హన్మకొండ, జనగామ, ముఖ్యంగా మహబూబాబాద్, ఈ 4 జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు కూడా వర్షానికి ప్రభావితమైనటువంటి జిల్లాల్లో ఉన్నాయి. ప్రధానంగా పంట నష్టపోయినటువంటి అంశానికి సంబంధించి అధికారికంగానే లెక్కలు ఇచ్చారు. 4,05 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిందని ఇచ్చినటువంటి పరిస్థితుల్లో అందులో 50% మేర పంటలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఉన్నాయని చెప్పి స్పష్టంగా ఏదైతే ఆ నష్టానికి సంబంధించినటువంటి రూపకల్పనలో మనకు కనిపించింది. అయితే మోంతా తుఫాను ప్రభావానికి గురైనటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పర్యటించారు. ఆ పర్యటన అంతా కూడా మొక్కుబడిగా సాగినట్టే మనకు కనిపించింది. సమ్మయ్య నగర్, ఇతర మరో ప్రాంతానికి, పోతన నగర్ లాంటి ప్రాంతానికి వెళ్ళి ఒక అర్బనైజ్డ్ ప్రజలను కలిసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళను కలిసే ప్రయత్నమే చేశారు తప్ప కనీసం రైతాంగానికి సంబంధించి, హన్మకొండకు పక్కనే ఉంటుంది భీమదేవరపల్లి మండలం, హన్మకొండ జిల్లాలో భాగంగా ఉంటుంది. ముఖ్యమంత్రి వెళ్ళినట్టయితే కనీసం 15-20 నిమిషాల్లో అక్కడికి చేరుకొని ఆ రైతాంగం సమస్యలను తెలుసుకునే అవకాశం ఉండేది. కనీసం అక్కడ మనం కురిసినటువంటి వర్షపాతం వివరాలు కూడా మనం చూసినట్టయితే దాదాపు 45 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితుల్లో కనీసం అటువైపు వెళ్ళినటువంటి సందర్భం. వరంగల్ జిల్లాను మనం చూసినట్టయితే సంగం లాంటి మండలంలో భారీ నష్టం జరిగింది రైతాంగానికి సంబంధించి. కనీసం అటువైపు కూడా వెళ్ళలేదు. అంటే రైతాంగాన్ని కనీసం పట్టించుకోలేదు, రైతాంగం దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు అడిగి తెలుసుకోలేదు. కనీసం ఏదైతే హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో పెట్టినటువంటి
రివ్యూ సమావేశంలోనైనా రైతు సంఘ నాయకులు కొంతమంది రైతాంగానికి సంబంధించి పిలిపించుకొని ఏం సమస్యలు వచ్చాయి, జిల్లాకు కొంతమంది ప్రతినిధి బృందంగానైనా పిలిచి ఏం నష్టం జరిగిందో తెలుసుకుంటే ఆ రైతాంగం సమస్యలు తెలిసేవి. ఇప్పటికీ కూడా రైతాంగానికి సంబంధించి సర్వేలు జరుగుతున్నాయే తప్ప రైతాంగానికి ఇప్పటికీ చిల్లిగవ్వ వాళ్ళ అకౌంట్లో పడ్డటువంటి సందర్భం లేదు. వాళ్ళ గొప్పగా చెప్పుకున్నటువంటి హన్మకొండ నగరంలో ఎవరైతే ఇల్లు నష్టపోయినటువంటి వాళ్ళకు సంబంధించి ఇళ్లలో వస్తువులు నష్టపోయినటువంటి ఆ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన ప్రజలకు మేము నష్టపరిహారాన్ని వెంటనే గుర్తించాము, వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పి నగరవాసులకు సంబంధించి